నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం మార్చి 4, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా మీ రోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:23 సూర్యాస్తమయం సాయంత్రం 6:15. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పాల్గొన శుక్ల పంచమి. పంచమి తిథి మార్చి 3 సోమవారం రాత్రి 10:31 నుండి మార్చి 4 మంగళవారం రాత్రి 8:07 వరకు పంచమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పాల్గొన శుక్ల షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం మార్చి 4 మంగళవారం ఉదయం 9:02 వరకు ఉంటుంది. తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మేషరాశిలోకి చెందుతారు. యోగం ఆయనద్రు రేపు తెల్లవారితే అనగా బుధవారం తెల్లవారితే 2:06 వరకు. తదుపరి వైద్యుతి. కరణం బాలవ మధ్యాహ్నం 3:19 వరకు. తదుపరి కౌలవ రేపు తెల్లవారితే అనగా బుధవారం తెల్లవారితే 2:03 వరకు. తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం తెల్లవారితే 5:19 నుండి ఉదయం 6:48 వరకు. తిరిగి వర్జం సాయంత్రం 5:58 నుండి రాత్రి 7:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుండి ఉదయం 9:28 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:58 నుండి రాత్రి 11:47 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:33 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:59 నుండి ఉదయం 5:47 వరకు. అమృత గడియలు తెల్లవారితే 4:45 నుండి ఉదయం 6:14 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి మధ్యాహ్నం 12:51 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, సహదేవుడు భార్యల పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా మీ ప్రశ్న అడగాలనుకుంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న అడిగినట్లయితే అశ్విని థాట్స్ యూట్యూబ్ ఛానల్లో ఆ ప్రశ్న ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, నకులుడి భార్యల పేరు ఏమిటి? జవాబు ద్రౌపది, కరేనుమతి అండి. కానీ దుర్గా గారు అయితే ఇంకా రేణుక అని కూడా ఆన్సర్ చేశారు. నాకున్న ఇన్ఫర్మేషన్ బుక్లో అయితే నాకు ఈ రెండే ఆన్సర్స్ అయితే ఉన్నాయి. మరి ఇంకెవరైతే జవాబు కూడా చెప్పలేదు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. పూర్వభాద్ర కార్తె ప్రారంభం రాత్రి 9:26 మరియు ఈరోజు జాతీయ భద్రతా దినోత్సవం అండి. మరియు దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి మరియు నటి కమలిని ముఖర్జీ, నటి శ్రద్ధాదాస్ వాళ్ళ పుట్టినరోజు అండి ఈరోజు. వాళ్ళకి మన ఛానల్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.